నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. ఒడిశాలో కాల్పుల కలకలం, నక్సలైట్ల నుంచి పలు సామాగ్రి స్వాధీనం. కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి పర్యటన, మొక్కజొన్న కల్లాలను పరిశీలించిన దేవినేని ఉమా. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిఘా పెట్టిన పోలీసులు, కోడి పందాలపై కఠిన హెచ్చరికలు జారీ. శంషాబాద్ లో విస్తృతంగా వాహనాల తనిఖీలు, నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. వికారాబాద్ జిల్లా ముద్దాయిపేటలో ఘనంగా ఎల్లమ్మ జాతర, అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. ఒడిశాలోని కంధమాల్ జిల్లా చకాపాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులకు నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కంధమాల్ సంయుక్త బృందం నిర్వహించిన యాంటీ నక్సలైట్ ఆపరేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. నక్సలైట్ల నుండి డిటోనేటర్లు, హ్యాండ్ గ్రెనేడ్, పేలుడు పదార్థాలు, ఎలక్ట్రిక్ వైర్లు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. छः तारीख दिन गोटे रिलायबल इनपुट बेसिस रे गोटे जॉइंट टीम ऑफ एसओजी एंड डीबीएफ को मिसेकी गोटे एंटी नक्सल ऑपरेशन टा लॉन्च कराइतिला. 7 तारीख मॉर्निंग रे जतले टीम से एरिया रे सर्चिंग करूतिला सही समय रे माओवादी मानक पक्षरु हेवी एंड इंडिस्क्रिमिनेट फायरिंग आसिला. टीम तांकू जोर पार्टी करी कि से मानकू कहिला निजर आइडेंटिटी देला एंड से मानकू सरेंडर करिया पई कहिला, परंतु से माने ये पुलिस रो कथा को न सुनी कि से माने फायरिंग कंटिन्यू करले. पुलिस कवर नहीं कि निजर सेल्फ डिफेन्स रे कंट्रोल मैनर रे फायरिंग करला. से एरिया रो घन जंगल और डिफिकल्ट टेरेन को नहीं कि से माने से एरिया रो एस्केप करी गले. परे सर्चिंग बेल को बहुत गुड़ाए जिनस सेठू रिकवर होईची, जेमती कि डेटोनेटर, हैंड ग्रेनेड, एक्सप्लोजिव्स, बैटरी, स्प्लिंटर्स, तांकर हैवर सैक एंड वेरियस अदर लिटरेचर एंड कैम्प आर्टिकल्स. एक्सचेंज ऑफ फायर पाखापाखी 15 to 20 मिनिट्स पर्यंत कंटिन्यू रहिला एंड आमे संदेह करूछु कि से माने 15 to 20 जन से जगह थिले. से जगह रे अराउंड एटा मोस्टली ओडिशा स्टेट कमिटी रो माओवादी माने थिले. एग्जैक्ट ग्रुप रो आइडेंटिफिकेशन ए पर्यंत हेई परिनी. सेठी जगह देखि कि लागिला कि से माने सेठी कैम्प करूथिले. सेटा पूरा 100% असर्ट. వరుస తుఫాన్లు, వరదలతో రైతులు పూర్తిగా కుదేలయ్యారని, రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు మునిపెన్నడూ లేవని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం చెన్నారావుపాలెం గ్రామ పర్యటనలో మొక్కజొన్న కల్లాలను ఆయన పరిశీలించారు. మొక్కజొన్న రైతులు ఎకరానికి 40,000 పెట్టుబడులు పెట్టారని, కనీసం 30 నుంచి 40 క్వింటాల పంట అయ్యేదని, వరద ఉధృతికి కనీసం 15 క్వింటాలు కూడా అవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పంట కొనే పరిస్థితి లేదని, కొన్న పంటకు డబ్బులు ఇవ్వడం లేదని విమర్శించారు. రైతులను ఆదుకోలేని రైతు భరోసా కేంద్రాలు దేనికంటూ ఆయన ప్రశ్నించారు. పండించుకోకుండా ఉంటాం కదండి మేము కొనవని చెప్తే వేరే బయట ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అప్పులు చేసి అప్పు తెచ్చుకొని పండించుకొని 3 నెలలు అవుతుంది. పంటంతా ఏడే ఉండిపోతే అప్పులకు వడ్డీ పెరగట్లేదు. బంగారం బ్యాంకులు బంగారం తాకట్టు పెట్టి ఒక్కొక్క విడతకే 30,000 పైగా ఖర్చు పెట్టారు. ఈ 3 39,000 నాళ్ళు కాకుండా
పై పెట్టుబడి 20,000 30,000 మిగతా ఖర్చులు అయినాయి. వాళ్ళు టోటల్గా మిర్చి రైతు అనేవాడు మిర్చి రైతు దెబ్బతిన్నాడు, పత్తి రైతు దెబ్బతిన్నాడు. తొలకరలో పెసర చేతికి వచ్చింది, తినే టైంలో కోసే టైంలో మొత్తం కాలిపోయింది, వర్షానికి పోయింది. అంటే మినుము పోయింది, తొలకరలో పెసర పోయింది, తర్వాత పత్తి పోయింది, మిర్చి పోయింది, మొక్కజొన్న పోయింది, మాగాని పోయింది. సుబాబులో ఈ పెద్ద పక్కన 3,000 అమ్ముతారు తెలంగాణ రాష్ట్రంలో. అక్కడ మదిర మార్కెట్ యార్డ్ కింద ఎరిపాలెంలో, ఇక్కడ 1,200. ఇది దిక్కుమాలిన ప్రభుత్వం. వాళ్ళ సుబాబుల రైతులు ఉద్ధరిస్తామని ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలికారు. ఏది శాసనసభలో మేము నరకొద్దు, మేము వచ్చి నరుకుతాం అన్నారు. నరికారు. ఇప్పుడు వాళ్ళ కౌలు రైతులను గాలికి వదిలేసావు. ఈ క్రాప్ బుకింగ్ అంటున్నావు, రైతు భరోసా పట్టించుకోవట్లా. పత్తి 2-3 క్వింటాలు అవ్వాలి. 74 సంవత్సరాలు బట్టి మన పుట్టి పెరిగి 30 సంవత్సరాల కాడి నుంచి వ్యవసాయం చేస్తున్నానండి. ఏరుబడి ఈ సంవత్సరం పత్తి పోయినట్టు ఏ సంవత్సరం బాగా ఎకరానికి 2 క్వింటాలు వచ్చిందండి. ఇప్పుడు 2 క్వింటాలు కూడా ముందు అమ్మిన 2 క్వింటాలేమో 3,000 ఇచ్చారు, కూలీలో సరిపోయినాయండి. అలా ఎలంగమాల అమ్మిన మట్టికి 4,000, 4 క్వింటాలు అయింది. జగన్మోహన్ రెడ్డి గారు 5,850 రూపాయలు రావాలి. 5,850 రూపాయలు రావాల్సిన పత్తిని 3,000, 4,000. దాన్ని కూడా దళార్లీ దోపిడీ. 2 క్వింటాలు 3 క్వింటాలు రాలా. 74,000 వయసు ఆయనకి, 40 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నారు. ఇంత దౌర్భాగ్యం, దరిద్ర పాదం ఎప్పుడూ లేదు. మీ దరిద్ర పాదం ఇంతవరకు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఇంత దిక్కుమాలని తనం ఒక్క పంట కలిసి రాలా. కష్టపడి పండిస్తే 15 క్వింటాలు వస్తే కొనే దిక్కు లేదు. నువ్వు పెద్ద రైతు రాజ్యం, రైతులను ఉద్ధరిస్తామని పాదయాత్రలు చేసి ముద్దులు పెట్టి వాళ్ళు గుద్దులు గుద్దుతున్నాం. దీని కొనే దిక్కులేక కొన్న ఏపీలో కోడి పందాలు, గుండాట, జూదాలకు అడ్డుకట్ట వేసేలా నిఘా కొనసాగుతుందని డీఐజీ కేవీ మోహన్ రావు అన్నారు. తాడేపల్లిగూడెం, భీమవరంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా డీఐజీ మీడియాతో మాట్లాడుతూ ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలో అన్ని మండలాల్లోనూ ప్రత్యేక కమిటీలు నియమించినట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమించి కోడి పందాలు నిర్వహిస్తే జంతు పరిరక్షణ, గేమింగ్ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేస్తామని సూచించారు. కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయని, ఎక్కడైనా 4 కంటే ఎక్కువ మంది గుమికూడితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. నిషిద్ధం, పర్మిషన్ లేదు. ఎక్కడ కూడా ఆడినట్లయితే కఠినమైన చర్యలు తీసుకుంటాము. దాని సందర్భంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మీటింగ్స్ కూడా పెట్టడం జరిగింది. పోలీసు, రెవెన్యూ, తర్వాత పంచాయతీరాజ్ మీటింగ్స్ పెట్టి గట్టిగా చెప్పడం జరిగింది. అలాగే జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్స్ పెట్టడం జరిగింది. ఈచ్ మండలంలో, ప్రతి మండలంలో కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్స్, ఎస్ఐ గారు ఉంటారు, తహసీల్దార్ గారు, అలాగే యానిమల్ వెల్ఫేర్ బోర్డు నుంచి కానీ, అలాగే ఎన్జిఓ ఆర్గనైజేషన్ నుంచి కానీ మీరందరూ ఉండి ఒక కమిటీగా ఫామ్ అయ్యి జరగకుండా చూస్తారు. అట్లాగే ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్, అలాగే గేమింగ్ యాక్ట్ కింద కేసులు పెట్టబడతాయి. అలాగే మనకు మన యూనిట్ లెవెల్లో కానివ్వండి, అంటే జిల్లా లెవెల్లో కానివ్వండి, మండల లెవెల్లో కానివ్వండి, కొన్ని బోర్డ్స్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. పంచాయతీ సెక్రటరీ, విలేజ్ రెవెన్యూ ఆఫీసరు, విలేజ్ అసిస్టెంట్స్ ఇంతో ఒక మీటింగ్ పెట్టి ఎప్పటికప్పుడు ఆ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అలాగే ఎవరైనా సరే స్కూల్స్ బిల్డింగ్స్ కానివ్వండి, కాలేజెస్, గవర్నమెంట్ వాటిలో పెడితే స్కూల్ హెడ్ మాస్టర్స్ వాళ్ళంతా కూడా రెస్పాన్సిబిలిటీ. ప్రైవేట్ సెక్టర్ హోటల్స్లో వాటిలో జరిగినా కూడా గేమింగ్ యాక్ట్ కింద వాళ్ళందరినీ కూడా కేసులు బుక్ చేయబడతాయి. ఆర్గనైజర్స్ అంటే దానికి ఓనర్స్ని కూడా రెస్పాన్సిబిలిటీ ఫిక్సప్ చేస్తాం. మాకు తెలియదు ఎవరో ఆడుతున్నారంటే కాదు, అర్థమైందా? లాడ్జెస్లో కానివ్వండి, ఫంక్షన్ హాల్స్లో కానివ్వండి, ఒకసారి ఆడుతున్నారు.
లైబిలిటీ వాళ్ళ మీద కూడా ఉంటుంది. ఆర్డినర్తో పాటు ఆర్గనైజర్స్తో పాటు ప్రెమిసెస్ ఓనర్స్ మీద కూడా కేసు నమోదు చేయబడతారు. ఇప్పుడు దాకా మనము కోడ్ బైండ్ ఓవర్ కేసెస్ 4,395 బైండ్ ఓవర్ కేసెస్ నమోదు చేయడం జరిగింది. ఎక్కువగా మనకు వెస్ట్ గోదావరిలో రికన్ స్థాయిలో చేయడం జరిగింది 4,280 మంది దాకా. అలాగే నైఫ్స్ కోడి కత్తుల్ని దాదాపుగా మనము 5,243 కత్తులు ఇప్పుడు దాకా సీజ్ చేసాం. అందులో ఎక్కువగా 4,283 అంటే 90% కత్తులు ఇక్కడ వెస్ట్ గోదావరిలో సీజ్ చేయడం జరిగింది. అలాగే కేసెస్ కూడా నెంబర్ ఆఫ్ కేసెస్ కూడాను కేసెస్ ఇప్పుడు దాకా 848 కేసెస్ 848 కేసులు మనం పెట్టడం జరిగింది. ఇంకా రాబోయే కాలంలో 1 వీక్ పీరియడ్లో కూడా మరింతగా రైతులు దీనిపైనే ఉండి కేసెస్ అన్నీ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుకున్నాము. ఈసారి కరోనా ఉంది, అవుట్ సైడర్స్ ఎవరు రావద్దని చెప్పాము. అట్లానే మేము కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఎవరైనా లార్జ్ స్కేల్లో ఇతర ప్రాంతాల నుంచి మీరు అడగబోతున్నారు కదా క్వశ్చన్, ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా వచ్చినప్పుడు కూడా వాళ్ళ మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగే అవకాశం ఉంటుంది. అమౌంట్తో పట్టుబడినట్లయితే ఆ అమౌంట్ అంతా సీజ్ చేయడం జరుగుతుంది. ఇవి కాకుండా ఫ్రీక్వెంట్గా వచ్చి ఆర్గనైజర్స్ శంషాబాద్ లో రవాణా శాఖ అధికారులు దాడులు ప్రారంభించారు. తెల్లవారుజామునే తొండుపల్లి వద్ద చేరుకున్న రవాణా శాఖ అధికారుల బృందం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై వరుసగా దాడులు నిర్వహించారు. నిబంధనలకు పాతరా వేస్తున్న ట్రావెల్స్ బస్సులపై కొరడాజులిపించారు. బస్సులకు సంబంధించి అన్ని పత్రాలను క్షుణ్ణంగా అధికారులు తనిఖీ చేశారు. రంగారెడ్డి జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ప్రవీణ్ రావు ఆదేశాల మేరకు నిబంధనలు అతిక్రమించే వారిపై కఠినంగా వ్యవహరించారు. ఎంవీఐ యాక్టుకు వ్యతిరేకంగా చలామణి అవుతున్న 28 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. ప్రతిరోజు ఈ దాడులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. వికారాబాద్ జిల్లా యాలాల మండల పరిధిలోని ముద్దాయిపేట ఎల్లమ్మ జాతర పురస్కరించుకుని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యేతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, వైస్ ఎంపీపీ రమేష్, కోఆప్షన్ సభ్యుడు అక్బర్ బాబా, సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో గత కొన్ని రోజులుగా పంట పొలాల్లో సంచరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్న మొసలిని రైతులు పట్టుకున్నారు. జిల్లాలోని మల్దకల్ మండలంలోని దాసరిపల్లి, ఉలిగేపల్లి గ్రామాల్లో ఉన్న పంట పొలాల్లో గత 3 రోజులుగా మొసలి సంచరిస్తోంది. దీంతో పొలాల్లోకి వెళ్లేందుకు రైతులు భయోందనలకు గురయ్యారు. అయితే కొంతమంది రైతులు వలల సహాయంతో ఆ మొసలిని పట్టుకున్నారు. అనంతరం దానిని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. ఎట్టకేలకు మొసలి పట్టుబడడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. దాసరిపల్లి గ్రామంలో రాత్రి అరౌండ్ 9 o'clock టైంలో మల్దకల్ ఎస్ఐ గారు ఫోన్ చేశారు. ముసలి ఉంది, ముసలి ఒడ్డుకొచ్చేసింది, దాన్ని రెస్క్యూ చేయండి అని ఫోన్ చేశారు. సో మేము అరౌండ్ ఒక 15 minutes చేరాము. చేరిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఊళ్ళో వలలు పెట్టేసి కట్టేశారు. మొత్తం దాన్ని రెస్క్యూలో దాన్ని సేఫ్ మళ్ళీ తాడు కట్టేసి తీసుకుపోయి జూరాల డ్యామ్లో ఉన్నాయి. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. అది మేబీ లాస్ట్ టైం వర్షాలకు వచ్చి ఉంటుంది. ఇక్కడైతే యాక్చువల్గా అయితే ఇక్కడ ముస్లిం యొక్క ఆడవాళ్ళు అయితే ఇక్కడ లేవు, వెనకట్టు ఫస్ట్ టైము. సో ఇక్కడ ఆల్మోస్ట్ మళ్ళీ మేము రెగ్యులర్గా టచింగ్లో ఉంటాము, రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉంటాము. మళ్ళీ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు కూడా రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి సిపి సజ్జనార్ భూమి పూజ నిర్వహించారు. భవన నిర్మాణానికి సహకరించిన నాట్కో కంపెనీ యాజమాన్యానికి సిపి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీ శ్రీనివాసరెడ్డి, గణేష్, వెంకటరెడ్డి, చంద్రపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ మామూలుగా ఈ రైతులకే కాకుండా ఇక్కడ సిటీల్లో కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని కూడా మన తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి యొక్క సలహాల మేరకు ప్రతి ఒక్క విషయం కూడా ఈరోజు చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రత్యేకించి పోలీస్ డిపార్ట్మెంట్లకు, పోలీస్ స్టేషన్స్ కానీ, మరియు నిన్ననే మాకు అంజనీ కుమార్ గారు కూడా స్పీకర్ దగ్గర కలిసిండు. ఈ చాలా స్పీకర్కు, పార్లమెంట్ స్పీకర్ కూడా చెప్పడం జరిగింది. మొత్తం మా ఆల్ ఇండియాలోనే మన తెలంగాణ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్కు అన్ని అవకాశాలు కానీ, వెహికల్స్ కానీ ప్రతి ఒక్కటి ప్రొవైడింగ్ అనేది చాలా బాగుంది. ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్స్ కూడా ఎక్స్పెండిచర్ పర్పస్ ఎవ్రీ మంత్ 75,000 కూడా ఖర్చు కూడా ఇవ్వడం జరుగుతున్నది. నెంబర్ 1 మన ఇండియాలోనే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆ విధంగా చేస్తుందని చెప్తున్నాను. రానున్న రోజుల్లో కూడా ఇంకా చాలా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మనందరికీ, మనం కూడా వాళ్ళందరికీ ఫ్రెండ్లీ. పోలీస్ స్టేషన్ నూతన భవనానికి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. మనకు సహకరించిన
ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, లోకల్ సర్పంచ్ గారికి, జెడ్పీటీసీ గారికి, ఎంపీపీ, ఎంపీటీసీ అందరూ కూడా, రాజకీయ నాయకులు అందరూ కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ ఒక్క పోలీస్ స్టేషన్ని సిఎస్ఆర్ యాక్టివిటీ కింద న్యాట్కో యాజమాన్యం ముందు వచ్చి ఈ ఒక్క స్టేషన్ని స్పాన్సర్ చేయడం జరిగింది. నా తరఫు నుంచి, సైబరాబాద్ పోలీస్ తరఫు నుంచి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇది చాలా రోజు ఇక్కడ ఈ ఒక్క మండలానికి ఒక పోలీస్ స్టేషన్ సొంత బిల్డింగ్ అనేది చాలా పెండింగ్లో ఉండింది. ఈరోజు ఈ ఒక్క ఫౌండేషన్ మళ్ళీ ఒక నూతన భవనానికి స్టార్ట్ చేయడానికి మనము రెడీ అవుతున్నాం. సో దాదాపు 1 కోటి ఒక ఎస్టిమేట్తోని ఒక పోలీస్ స్టేషన్ నిర్మాణం చేయడం జరుగుతుంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19 కు అతి తక్కువ ధరలో హోమియో వైద్యం చేయవచ్చని హోమియోపతి డాక్టర్ సయ్యది సంషుద్దీన్ బాబర్ తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ ఎన్ఎస్ఎస్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలను వేధిస్తున్న కోవిడ్ కు తగిన చికిత్స తీసుకుంటే సులువుగా నయం చేసుకోవచ్చని తెలిపారు. తాను ఓజన్ హోమియోపతి ద్వారా వేలాది మందికి చికిత్సలు అందించినట్లు వివరించారు. వ్యాక్సినేషన్ వల్ల ఎన్నో దుష్ఫలితాలు ఉంటాయని, అందుకు కూడా హోమియోపతిలో చికిత్స ఉంటుందని అన్నారు. మన దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు. లో ఎంబీబీఎస్ పాస్ చేసిన తర్వాత డీజీఓ చేసిన, ఎండీ చేసిన తర్వాత నేను లండన్లో పోయి హోమియోపతిక్ చేసిన, జర్మనీలో పోయి ఓజోన్ చేసిన. నేను అబౌట్ 20 కంట్రీస్లో పోయి మొత్తం ఎక్స్పీరియన్స్ తీసుకున్న అక్కడి నుంచి. తర్వాత హైదరాబాద్కు వచ్చిన ఇప్పుడు 30 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చేసిన. ఇక్కడే ప్రాక్టీస్ చేస్తున్నా. నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. కొన్ని జూలైలో థౌజండ్స్ ఆఫ్ కేసెస్కు కోవిడ్కు నేను ట్రీట్మెంట్ చేసిన. థౌజండ్స్ కేసెస్ మంచి అయిపోయినాయి. వాళ్ళ దగ్గర, నా దగ్గర మొత్తం పేరు, మొత్తం టెలిఫోన్ నెంబర్స్, అడ్రసెస్ ఉన్నాయి. ఎవరైనా కావాలంటే చూపిస్తా. నా ప్రివెన్షన్ కిట్స్ కూడా ఉన్నాయి. ప్రివెన్షన్ కిట్స్ అంటే ఎవరికి ఫీవర్ లేదా, జ్వరం లేదా, దగ్గు లేదా అంటే వాళ్ళకి ఇవ్వాలా, కోవిడ్ రాదు. అదే మొత్తం వాళ్ళకు కోవిడ్ రాలేదు. నాకు రిక్వెస్ట్ తెలంగాణ ఇచ్చేస్తా. మీకు మీరు నా మాట ఎట్లా వాళ్ళు పోవాలంటే నాకు టైం లేదు, ఏం లేదు. సిల్వరాజ్ అరేంజ్ చేస్తుండేది మంచి. ఇది మొత్తం ప్రెస్లో పోతే వాళ్ళకు ఐదు ఓపెన్ అవుతుంది. అదే ఉస్మానియా మెడికల్ కాలేజ్లో 1972 బ్యాచ్ 19 హైదరాబాద్లోని హోటల్ ఐటీసీ కోహినూర్లో గ్రాండ్ ఇన్స్టాలేషన్ మరియు చార్టర్ అనౌన్స్మెంట్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా ఆర్సీఎల్డీ మైనాబాద్ మొదటి అధ్యక్షుడిగా రఘునాథన్ కన్నన్, మొదటి కార్యదర్శిగా రవీంద్రనాథ్ను నియమించారు. తెలంగాణలో సుమారు $1,00,000తో ఆర్సీఎల్డీ చార్టర్ ప్రెసిడెంట్ ఎన్వి హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో ఆర్సీఎల్డీ మైనాబాద్ రోటరీ ఫౌండేషన్ ప్రారంభించారు. ఆర్సీఎల్డీ మైనాబాద్ చార్టర్ కార్యదర్శిగా రవీంద్రనాథ్, అదేవిధంగా చార్టర్ అండ్ ఇన్స్టాలేషన్ సభ్యులను, రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్లను ఎన్నుకున్నారు. Vijay Vishal Reddy. Next we have Chair of New Generation, Dr. Tanuja. Chair Service Projects, Dr. Vinayak Gampati. Managing Director, VNN Hospital. Chair Fellowships, Patanjali Padrashna. Thank you District Governor Hanumanth Reddy for being here with us this evening and installing the new board. Our club's constitution and bylaws. And all of you, welcome to Rotary. Hearty congratulations. వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలో బంగారు ఆభరణాలు తయారు చేసే దుకాణం షాపులో అగ్ని ప్రమాదం జరిగింది. ఆభరణాలు తయారు చేసే క్రమంలో గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో ప్రమాదం సంభవించింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులో చేశారు. ఈ ఘటనలో దాదాపు 60,000 వరకు నష్టం వాటిల్లిందని షాపు యజమాని శ్రీనివాస్ తెలిపారు.
సూర్యాపేట పట్టణంలో టీపీయూఎస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బైక్ ర్యాలీ నిర్వహించారు. విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కొరకు ఈ ర్యాలీ నిర్వహించినట్లు టీపీయూఎస్ సభ్యులు పర్వతం సంధ్యారాణి, యామా రమేష్లు తెలిపారు. టీపీయూఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమంలో బైక్ ర్యాలీ చేపట్టారు. విద్యాశాఖలో నెలకొన్న పలు మౌలిక వసతుల కొరత, పారిశుద్ధ కార్మికులను కొనసాగించకపోవడాన్ని వారు ఖండించారు. విద్యాశాఖలోని పలు పర్యవేక్షక పోస్టులు, బోధనేతర పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని కోరారు. అనంతరం ఆర్టీఓ కార్యాలయంలో ఏడీ శ్రీలతకు వినతి పత్రాన్ని అందజేశారు. విద్యారంగం పట్ల, ఆ విద్యారంగ సమస్యల పట్ల ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి కనపరచకుండా తాను మాట్లాడే మాట ఒకటి ఉంటానని చెప్పారు. పీఆర్సీని కూడా కొన్ని రోజుల్లోనే 90% ఖాళీలు ఉన్నాయి. ఈ 90% ఖాళీలు ఈ విధంగానే ఉంటున్నాయి. బోధన పోస్టులు, బోధనేతర పోస్టులపై దృష్టి సారించి ఈ పోస్టులన్నింటినీ, అన్ని కేటగిరీల పోస్టులను భర్తీ చేయాలి. అదేవిధంగా మౌలిక వసతులు కల్పించాలని చెప్పి కోరుతూ వారు 2.5 సంవత్సరాల క్రితము మీడియా సాక్షిగా ఇచ్చినటువంటి వారు ఇచ్చినటువంటి ఏదైతే మాట అయితే ఉందో దాన్ని నిలబెట్టుకొని 63% ఫిట్మెంట్తో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగోపాధ్యాయులకు పీఆర్సీని అమలు చేయాలని చెప్పి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సూర్యాపేట జిల్లా శాఖ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. పరిష్కారం కోసం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో దశల వారీ కార్యక్రమాల్లో భాగంగా మొట్టమొదట పాఠశాల స్థాయిలో నల్ల బ్యాడ్జీలతో నిరసన, మండల స్థాయిలో మండల కేంద్రాల్లో ధర్నా చేసి తహసీల్దార్లకు వినతి పత్రాలు సమర్పణ చేశాము. ఈరోజు డివిజన్ స్థాయిలో బైక్ ర్యాలీలో భాగంగా సూర్యాపేట పట్టణంలో మేము గాంధీ పార్క్ నుంచి బైక్ ర్యాలీ శాంతియుతంగా బైక్ ర్యాలీ నిర్వహించదలుచుకున్నాము. విద్యారంగ ఉపాధ్యాయ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈ ర్యాలీ తలపెట్టాము. అన్ని జిల్లాలలో విడతల వారీగా నిరసన కార్యక్రమం తెలియజేయడం అనేది తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పిలుపు మేరకు చేస్తున్నాం. 4వ తారీఖు రోజు పాఠశాలలో నిరసన కార్యక్రమం తెలియజేసినాం. అదేవిధంగా 6వ తారీఖు రోజు మండల కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈరోజు డివిజన్ స్థాయిలో ఆర్టీఓ గారికి అన్ని బైక్ ర్యాలీల ద్వారా నిరసన తెలియజేస్తూ ఆర్టీఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ప్రభుత్వం కనుక ఉన్నట్టయితే, ఎందుకంటే గతంలో ఎలాంటి ఏ ప్రభుత్వం ఇంత ఆలస్యం చేయకుండా పీఆర్సీ ఎమ్మటే ఇస్తాం, ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పినటువంటి మన తెలంగాణ ప్రభుత్వం మరి ఉద్యోగుల పట్ల ఒక రకంగా బాధాకరంగానే అలా. చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం కొత్త గొళ్లపల్లి గ్రామంలో ఈ నెల 4వ తేదీన జరిగిన వృద్ధురాలు హత్య కేసును తవనంపల్లి పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపారు. హత్యకు గల పూర్తి వివరాలను డీఎస్పీ సుధాకర్ రెడ్డి మీడియాకు వివరించారు. వృద్ధురాలిపై అత్యాచారం చేసి బంగారు ఆభరణాలు చోరీ చేసినట్లు పోలీసులు తేల్చి చెప్పారు. కేసును త్వరితగతిన ఛేదించి నిందితులను అరెస్ట్ చేసి సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. రాత్రి ఒక మంగమ్మ అనే 75 ఇయర్స్ వృద్ధ మహిళను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపేసినట్లుగా మన తవనంపల్లి పోలీస్ స్టేషన్కు ఫోన్ రావడం జరిగింది. దాని మీద ఇమీడియట్గా మన తవనంపల్లి పోలీసులు వెస్ట్ ఇన్స్పెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి సీన్ ఆఫ్ అఫెన్స్కు వెళ్ళడం జరిగింది. ఆ రోజు అలాగే సీన్ ఆఫ్ అఫెన్స్లో మొత్తము వెరిఫై చేస్తే ఆ మహిళ మీద లైంగిక దాడి జరిగినట్లు, ఆ మహిళ మెడలో ఉన్నటువంటి చెవుల్లో ఉన్నటువంటి 2 బంగారు కమ్మలను కూడా తీసుకొని ఆ మహిళను దిండు పెట్టి అదిమి చంపినట్లుగా ప్రాథమికంగా మనకు దర్యాప్తులో తేలడం జరిగింది. దీని మీద వెస్ట్ సిఐ, తవణంపల్లి ఎస్ఐ సిబ్బంది అంతా కూడా ఊర్లో ఎవరెవరు బ్యాడ్ హ్యాట్స్ ఉన్నారు, ఎవరైతే ఇలాంటి అఫెన్సెస్ చేస్తారు అనే దాని మీద ఒక 2 డేస్గా నిఘా పెట్టడం జరిగింది. దీంట్లో కొంతమంది విలేజ్లో ఆకతాయిగా తిరిగేవాళ్ళు, వాళ్ళ మీద నిఘా పెట్టడంలో ఒక సుధాకర్ అనే వ్యక్తి ఆ రోజు అఫెన్స్ జరిగిన రోజు నుంచి కూడా ఊర్లో లేడని చెప్పి సమాచారం రావడం జరిగింది. దాంట్లో విచారణలో ఈరోజు మన వెస్ట్ ఇన్స్పెక్టర్, తవణంపల్లి ఎస్ఐ వీళ్ళందరూ కూడా ఇతని కోసం గాలిస్తూ ఉంటే ఈ వ్యక్తి మోదులపల్లి దగ్గర వీళ్లకు తారసపడ్డము, అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేసినట్లు, అలాగే ఆ చెవుల్లో ఉన్నటువంటి 2 కమ్మలను కూడా తీసుకోపోయినట్లుగా ఒప్పుకోవడం జరిగింది. అతన్ని సెర్చ్ చేస్తే అతని దగ్గర అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది. గతంలో మామూలుగా దొంగతనం, చిన్న దొంగతనం కేసులు ఉన్నాయి. కేసులు అయితే ఇతను గొడవల కేసులో కూడా ఇతను ఉన్నాడు. ఇతని వయసు 28 ఇయర్స్ ఉంటుంది. సుధాకర్ ఇతని పేరు.
ఇతను మామూలుగా కూడా ఆ రోజు ముందు రోజు ఫ్రెండ్స్తో అంతా కూడా బయట పోయి ప్రధానాంశాలు మరోసారి. ఒడిశాలో కాల్పుల కలకలం, నక్సలైట్ల నుంచి పలు సామాగ్రి స్వాధీనం. కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి పర్యటన, మొక్కజొన్న కల్లాలను పరిశీలించిన దేవినేని ఉమా. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిఘా పెట్టిన పోలీసులు, కోడి పందాలపై కఠిన హెచ్చరికలు జారీ. శంషాబాద్ లో విస్తృతంగా వాహనాల తనిఖీలు, నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు. వికారాబాద్ జిల్లా ముద్దాయిపేటలో ఘనంగా ఎల్లమ్మ జాతర, అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.